ప్రేమ్ గురించి జనాలకి తెలియని విషయం ఏంటి? ఇది తరచుగా రద్దీగా ఉండే రైలులో ఒక చిన్న చూపుతో మొదలవుతుంది మరియు టీ తాగడం ద్వారా అపరిచితులు కూడా మన్మానడ్రుగా మారతారు. రాహుల్ మరియు స్నేహ్ ఒకే ఆఫీసులో పని చేస్తారు. ప్రతి ఉదయం మెట్రో వార్డకి ఒక నిశ్శబ్ద వేదిక, చూపులు, చిన్న నవ్వులు, అంతే ధైర్యం ఎప్పుడూ పెద్దదిగా ఉంటూ. కొన్నిసార్లు అదే కాఫీని ఆర్డర్ చేసి వాళ్ళు దగ్గర కూర్చుంటాని ఆశించడం. ఒక సాయంత్రం వీధి రద్దీగా ఉన్న కేఫ్ వాళ్ళిద్దరిని ఒకే టేబుల్ దగ్గరకి నెట్టింది. మొదటి సంభాషణ ఇబ్బందిగానే ఉంటుంది, అప తేలికగా మారుతుంది. టీ వాళ్ళకి ఒక ఆచారంగా మారుతుంది. కళ్ళు ఆహారం ఆఫీసులోని సరదా క్షణాలు కప్పులు ఆ కప్పులను నింపుతాయి. రాహుల్ ఒక సాధారణ ఆనందాన్ని కనుగొంటాడు. స్నేహకు తనకి ఇష్టమున్నది తినిపించడం. పెద్ద పనులు కాదు, చిన్న ఆలోచనాత్మక పనులు. ఆ చిన్న పనులు రెండు హృదయాలను కలిపాయి. తర్వాత సరస్సు పక్కన మెరిసే చంద్రుడి కింద రాహుల్ చివరకు తన మనసులో ఉన్నది చెప్పాడు. స్నేహ్ నవ్వి అవును అంది. బాణసంచా అవసరం లేదు, కేవలం ఇద్దరు వ్యక్తులు స్కరమైన చేతులు ఎప్పుడూ తోడుగా ఉంటామని వాగ్దానం పాహుణ్యంటి. నిజమాన ప్రేమకు మెరుపు అవసరం లేదు. నాశబ్ద హర్ద పంచుకున్న టీయోర్పులో పెరుగుతుంది. మైకెట్టమైన స్నాక్ ని గమనించే వ్యక్తిని, మీతో సరస్సు అడ్డున వేచి ఉండే వ్యక్తిని కనుగొంటే అది ఎప్పటికీ నిల్లుకోవాల్సిన ప్రేమ. ఒక మృదువైన వాక్యంతో ముగించండి. ప్రేమ ఒక మధురమైన ప్రయాణం. చిన్న ప్రారంభించండి, స్థిరంగా ప్రయాణించండి.